హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మణిపూర్ రాష్ట్రంలో గత 1.5 ఇయర్గా జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో కూకీస్ యాజ్ వెల్ యాజ్ మేటీస్ మధ్య. సో ఆ గొడవ పెరిగి ఇప్పుడు రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలనే ఒక బలమైన వాదన మణిపూర్ నుంచి వినిపిస్తుందంటే అవుననే చెప్పక తప్పదేమో. ఈ పర్టికులర్ టాపిక్ని మణిపూర్ హైకోర్టు యొక్క రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్టు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు పేపర్కి. సో అందులో ప్రధానంగా ఈ గొడవ స్టార్ట్ అయ్యేదానికి కారణాలు ఏంటి, ఈరోజు ప్రెసిడెంట్ రూల్ దాకా వెళ్ళగలిగేదానికి కారణాలు ఏంటని ఆయన కొంచెం బ్రీఫ్గా ఇంటర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని ప్రధాన పాయింట్స్ ఈ ఫెయిల్యూర్కి ఈ రోజుకి 1.5 ఇయర్గా అక్కడ జరుగుతున్న గొడవలు కట్టడి కాకుండా రోజుకి గొడవలు పెరుక్కుంటూ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఆ గొడవలు తగ్గకపోగా అక్కడ సిచ్యువేషన్ నార్మల్సీలోకి రాకుండా ప్రెసిడెంట్ రూల్ వైపుకి దారితీసేదానికి ప్రధానంగా కారణాలు ఏంటని చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశారు. సో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్ట్ సిద్ధార్థ్ మృతుల్ అతను ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది. ఇందులో ప్రధానంగా 2023లో మణిపూర్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటి అంటే ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ అనేసి ఒక అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఉంది. సో దట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి మయన్మార్తో బోర్డర్ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇండియాకి మధ్య ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ అక్కడున్న ట్రైబల్ గ్రూప్స్కి ఫ్రీ మూవ్మెంట్ ఉండేదానికి ఒక అగ్రిమెంట్ కుదిరించి దాన్ని హోమ్ మినిస్ట్రీ కంప్లీట్గా రద్దు చేసింది. ఆ రద్దు చేస్తున్న క్రమంలో అన్ని కమ్యూనిటీస్ అక్కడ మణిపూర్లో ఉన్నాయి యాక్సెప్ట్ చేసే, కానీ ఒక్క మైటీస్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. మైటీస్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే మైటీస్కి అటు మయన్మార్ నుంచి తర్వాత ఇటు మణిపూర్కి మధ్య రాకపోకలు ఎక్కువ, వాళ్ళకున్న హ్యూమన్ రిలేషన్స్ వల్ల ఇది వాళ్ళకి యాక్సెప్టబుల్ కాదనేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దాన్ని బేస్ చేసుకొని హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టులో కోర్టు కేసు కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఫ్రీ మూవ్మెంట్ రిజీమ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా తీర్పు రావడంతో మణిపూర్లో ఈ గొడవ ఇంక ఇంటెన్సిఫై క్యూకీస్కి యాజ్ వెల్ యాజ్ మైటీస్కి అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది. హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ చెప్తుంది ఏంటంటే గొడవ జడ్జిమెంట్ వల్ల రాలేదు, అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న ఆ టజల్స్ ఆ జడ్జిమెంట్ వల్ల ఇంకెక్కువైపోయింది. అక్కడ ఉన్న ఆల్రెడీ ఆ మంట మీద కొంచెం పెట్రోల్ పోసినట్టు అయింది తప్ప కేవలం ఈ జడ్జిమెంట్ వల్ల అక్కడ గొడవ రాలేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ప్రధానంగా మణిపూర్లో దగ్గరగా 34 ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో ప్రధానంగా నాగాస్ యాజ్ వెల్ యాజ్ మైటీస్ తర్వాత కూకీస్ అనేవి చాలా ప్రధాన ట్రైబల్ గ్రూప్స్గా ఉన్నాయి. వీటి మధ్య ఎప్పుడూ సఖ్యత లేదు. అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇన్ఫిల్ట్రేషను, డ్రగ్స్ తర్వాత ఆర్మ్స్ స్మగ్లింగ్ అనేది చాలా ప్రధానంగా జరుగుతున్న యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయకపోయేదానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే పోరస్ బోర్డర్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్ ఏదైతే పోరస్ బోర్డర్ తర్వాత ఈ ఫ్రీ బోర్డర్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దీనివల్ల కట్టడి చేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఈ యాక్టివిటీస్ ఏవైతే అక్కడ రెగ్యులర్గా జరుగుతున్నాయో దీనివల్ల అక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి ఫ్రీ మూవ్మెంట్ వల్ల. సో దీన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ మూవ్మెంట్ రిజిమ్ని బ్యాన్ చేసింది. తర్వాత ఈ గ్రూప్స్ మధ్య ఏదైతే డ్రగ్స్ అవనివ్వండి తర్వాత ఆర్మ్స్ అవనివ్వండి లేకపోతే మనకు ప్రధానంగా ఇన్ఫిల్ట్రేషన్స్ అవనివ్వండి, ఈ 3 అంశాలు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తున్న తరుణంలో ఎప్పుడైతే ఫ్రీ బోర్డర్ మూవ్మెంట్ రిజిమ్ని స్టాప్ చేసిందో హోమ్ మినిస్ట్రీ అప్పటి నుంచి గొడవ పెరుగుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే సిద్ధార్థ్ మృతుల్ గారు అక్కడ మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు తీసుకొని అక్కడికి వెళ్ళారో జ్యుడిషియరీలో జడ్జెస్ కూర్చొని కోర్టు రూముల్లో జడ్జిమెంట్ ఇచ్చేదానికి కూడా టైం లేకుండా అక్కడ సెక్యూరిటీని పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైందట. తర్వాత ఇంకోటి కంప్లీట్ స్టేట్ వైడ్ మొత్తం ఇంటర్నెట్ బ్యాన్ చేయడం అనేది కూడా అక్కడ చాలా ఇబ్బంది కలిగించే పరిణామాలు జ్యుడిషియరీ పరంగా ముందుకెళ్ళేదానికి. తర్వాత అక్కడ జ్యుడిషియరీ పరంగా కూకీస్ డామినేట్గా ఉన్న ప్రాంతాల్లో కూకీస్ మాత్రమే జ్యుడిషియల్ అఫీషియల్గా పనిచేసే పరిస్థితి, మేటీస్ డామినేటింగ్గా ఉన్న ప్రాంతాల్లో మైటీస్ మాత్రమే జ్యుడిషియల్ అఫీషియల్స్గా పనిచేసే పరిస్థితి కూడా అక్కడ ఉంటాము. తర్వాత జ్యుడిషియల్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫ్రీ మూవ్మెంట్ కూడా వితౌట్ సెక్యూరిటీ వెళ్ళేదానికి ఆస్కారం లేదట. సో ఇంత సిచ్యువేషన్ ఇంత డేంజరస్గా ఉన్న క్రమంలో మణిపూర్లో ఉన్న మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం కానివ్వండి లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఈ ఇష్యూని 1.5 ఇయర్గా ఇష్యూ చేయకుండా దీనికి ఇలా తార్సారం చేసుకుంటూ ముందుకెళ్ళేదానికి ప్రధాన కారణం బీజేపీ యొక్క పొలిటికల్ మోటివ్స్ ఒకటి. తర్వాత అక్కడ ఉన్న డెమోగ్రఫిక్ ఏదైతే కాంపోజిషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా బీజేపీకి అనుకూలంగా మార్చాలంటే ఇది గొడవ కంటిన్యూగా పెరుగుకుంటూ వెళ్ళాలనేది మాత్రం ఒకటైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు విదేశాలకు వెళ్తారు, భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నికల ప్రచారానికి వెళ్తారు, కానీ ఆయన మణిపూర్ ఈ రోజుకి 1.5 ఇయర్లో ఇంత గొడవ జరుగుతున్న మణిపూర్ వెళ్ళి ఆయన కానీ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ మణిపూర్ వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని సిచ్యువేషన్ అసెస్ చేసి అక్కడ ఉన్న డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న గ్రూప్స్తో మాట్లాడే ప్రయత్నం చేయకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అని ఏదైతే ఉందో
చాలా బాధాకరం. ఇంకోటి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ చెప్పేది ఏంటంటే బయటికి వచ్చే సిచ్యువేషన్ వార్తలు ఏవైతే ఉన్నాయో దానికంటే చాలా సివియర్గానే అక్కడ కండిషన్స్ ఉన్నాయని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే అసలు జ్యుడిషియరీని చాలా ఇండిపెండెంట్గా ఫ్రీగా పనిచేయనిచ్చే పరిస్థితి లేదంట. రెండు గ్రూపుల మధ్య జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో దానివల్ల అసలు అక్కడ జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేసేదానికి ఫ్రీగా పనిచేసేదానికి ఆస్కారం లేదు. కోర్టు ఆవరణలోకి కోర్టు రూముల్లోకి డైరెక్ట్గా ఈ మిలిటెంట్ గ్రూప్స్ తర్వాత ఫ్రాక్షన్స్ వచ్చేసి అక్కడికి కూడా వచ్చి గొడవలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయంట. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ వ్యాలీ యాజ్ వెల్ యాజ్ హిల్ ఏరియాస్ మధ్య ఉన్న గొడవ కూడా చాలా చాలా పెద్ద మొత్తంలో రాకపోకలు కూడా ఇంపాల్ వ్యాలీకి తర్వాత హిల్ ఏరియాస్ ఆఫ్ మణిపూర్కి రాకపోకలు కంప్లీట్గా స్టాగ్నేట్ అయిన పరిస్థితి. సో అక్కడ కంప్లీట్గా ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్ అయితే గత 1.5 yearగా జరుగుతుంది. దీన్ని రిజాల్వ్ చేయడంలో మాత్రం కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 100% ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. తర్వాత ఈరోజు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరాలో కంప్లీట్ షట్ డౌన్ ఆఫ్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో దానివల్ల అక్కడ డెఫినెట్గా ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ అవనివ్వండి లేకపోతే మీడియా రిలేటెడ్ యాక్టివిటీస్ అని కంప్లీట్గా బ్లాక్ అయ్యి అసలు మణిపూర్లో ఏం జరుగుతుందో బయటికి రాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మణిపూర్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ చాలా చాలా పకడ్బందీగా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఈ గొడవ ఏదైతే ఉందో ఇది ఇప్పట్లో చల్లారేదానికైతే ఆస్కారం లేదు అనేది చాలా ప్రస్ఫుటంగా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ చెప్తున్న ఇంటర్వ్యూని బట్టి అయితే అర్థమవుతుంది. అండ్ అక్కడ బిగినింగ్లో నేను చెప్పినట్లు ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే మన నార్మల్సీ వస్తుందేమో సిచ్యువేషన్లో చూస్తున్నారు కానీ ఖచ్చితంగా ఇది నార్మల్సీ వచ్చేదానికైతే ఆస్కారమే లేదు. హోమ్ మినిస్ట్రీ ఏదో ఒక ప్రయత్నం చేశారు, అక్కడ ఉన్న ఫ్రాక్షనల్ గ్రూప్స్తో పిలిచి మాట్లాడేదానికి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. తర్వాత దాని కంటిన్యూటీ మిస్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది మాత్రం దాన్ని జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఒక కంక్లూషన్కి తీసుకురావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ అగ్రైవ్డ్ పార్టీస్తో పిలిచి మాట్లాడకుండా ఒక ప్రాపర్గా ఒక అగ్రిమెంట్కి రాకుండా ఖచ్చితంగా అక్కడ ఈ సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అయ్యి ప్రెసిడెంట్ రూల్ రావడమా లేకపోతే ఆర్మీని ఆల్రెడీ అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ని బెటాలియన్స్ని అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. ఇంతకంటే సిచ్యువేషన్ చేదాటిపోతే అక్కడ ఆర్మీని డిప్లాయ్ చేయడము ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం తప్ప ఇంకో సిచ్యువేషన్ అయితే కనపడేదానికి అయితే ఆస్కారం లేదు. అండ్ ఇక్కడ ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు 32+ 34 ట్రైబల్ గ్రూప్స్ అందులో ప్రధానంగా నాగాస్ మైటీస్ కూకీస్ ఉన్న ఈ ఒక గ్రూప్ అంటే ఇంకో గ్రూప్ పడని దగ్గర ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్యాలిక్యులేటివ్గా ఈ గ్రూప్స్తో కూర్చొని మాట్లాడకుండా ఈ సిచ్యువేషన్ ఇంకొక 2-3 years అయినా కంటిన్యూ అయ్యేదానికి ఆస్కారం. మనం నార్త్ ఈస్ట్ ఒక హిస్టరీ కానీ చూసుకున్నట్లయితే ఇండిపెండెంట్ ఇండియాలో ఖచ్చితంగా అక్కడ ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి మధ్య స్టార్ట్ అయిన గొడవలు అవి డికేడ్స్ టుగెదర్ జరిగినాయి తప్ప అలా స్టార్ట్ అయ్యి అలా ఆగిపోయిన ఉదంతాలు అయితే లేవు. నార్త్ ఈస్ట్ అంటేనే ఇన్సర్జెన్సీ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ గ్రూపుల మధ్య జరిగే గొడవలు ఆ గొడవలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీదే ఉంది. ఇది కంప్లీట్గా మణిపూర్ ప్రభుత్వం యొక్క చేదాటిపోయిందనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మణిపూర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇల్లు అన్నింటినీ నిప్పుబెట్టి తగలబెట్టేదాకా వెళ్ళారంటే సిచ్యువేషన్ 100% మణిపూర్ ప్రభుత్వం యొక్క చేదాటి వెళ్ళిపోయింది. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్ ఉంటే మాత్రమే ఈ ఇష్యూకి ఏమన్నా ఒక సొల్యూషన్ దొరికేదానికి ఆస్కారం ఉంది. కానీ మన నరేంద్ర మోదీ గారు ప్రపంచం తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాలన్నీ 28 రాష్ట్రాలకు వెళ్తున్నాడు కానీ మణిపూర్కి అయితే వెళ్ళట్లేదు. చూడాలి మరి ఆయనకి ఎప్పుడు అసలు మణిపూర్ భారతదేశంలో ఒక భాగం, అక్కడ సంవత్సరంన్నరగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూర్చొని ఎలా మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యకు సొల్యూషన్ చూపించారనేది ప్రైమ్ మినిస్టర్ గారికి అసలు ఏమాత్రం స్ట్రైక్ అవుతుందా లేదా అనేది మాత్రం అయితే నాకైతే అర్థం కావట్లేదు. చూడాలి రాబోయే రోజుల్లో కనీసం ఈ గ్రూప్స్ మళ్ళీ మాట్లాడి హోమ్ మినిస్ట్రీ ఏమన్నా ఒక లాజికల్ కంక్లూషన్కి వస్తుందా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అవుతారనేది చూడాలా. థ్యాంక్ యూ.